నమస్కారం కృష్ణారావు గారు. అవేఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మొన్న ఆపరేషన్ సింధూర్లో మన భారత వైమానిక దళం చేసినటువంటి విన్యాసం అనేనా అనొచ్చు, లేకపోతే వాళ్ళ నేర్పనొచ్చు, ఏ విధంగా ప్రత్యర్థుల్ని ముట్టడించిందో అనే దాని మీద అందరికీ బాగా తెలుసు. బికాజ్ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఇండియా. మరి ఏదైనా ఒక అంశం పూర్తయిన తర్వాత దాన్ని గురించి, అంటే మంచి చెడుల గురించి, తర్వాత ఏం చేయాలనే దాని గురించి ఒక సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవడం అనేది కామన్గా స్ట్రాటజిక్ ఏరియాస్తో చాలా ఇంపార్టెంట్. సో ఇట్లాంటి దాంట్లో మొన్న అంటే నిజంగా ఆయన అమర్ప్రీత్ సింగ్ ఎయిర్ చీఫ్ మార్షల్ని అభినందించాలి. ఎందుకంటే రక్షణ మంత్రి సమక్షంలోనే ఆయన తన యొక్క అంటే అసహనం కాదు కానీ అసంతృప్తిని వ్యక్తపరిచిన విధానం చూస్తూ ఉంటే చాలా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. ఎందుకంటే ఆయన అంటారు, మీరు మామూలుగా ఇట్లాగా అన్నీ చెప్తారు అవుతుంది, బట్ ప్రతి ప్రాజెక్టులోనూ ఆలస్యం అవుతోంది, ఒక రక్షణ ప్రాజెక్టు కూడా సకాలంలో అవ్వట్లేదు. తర్వాత మీరేమో ఇవి వస్తాయి అవి వస్తాయి అని అంటున్నారు, కానీ అవి ఏవి సకాలంలో రావట్లేదు అని చెప్పేసి మీరు ఇప్పుడు ఇంతకు ముందర ఒక ఎపిసోడ్లో చెప్పారు, 5th జనరేషన్ యుద్ధ విమానాలు, దాంట్లో కూడా దెర్ ఇస్ నాట్ సఫిషియంట్ ప్రోగ్రెస్ అని చెప్పేసేసి ఆయన ఈ అంటే డిఫెన్స్ను తర్వాత ఇండస్ట్రీ మధ్య కూడాను ప్రాపర్ కోఆర్డినేషన్ లేదని చెప్పేసి ఆయన అంటే చేయాల్సింది ఉంది, కానీ మనం మాటల మీదే ఉన్నాం కానీ చేతుల్లో జరగట్లేదు అనేటువంటి ఒక విషయాన్ని ఆయన వ్యక్తపరిచేది మనకి మీడియా ద్వారా మొత్తం అంతా తెలిసింది. సో మరి మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అనే దాని మీద చాలా ఇంపార్టెన్స్, స్ట్రెస్ ఇస్తూ ఉంటున్నారు. మరి దీంట్లో మరి రక్షణ రంగంలో అంటే ఇదివరకు మనము యాక్చువల్లీ చదువుకున్నది ఏంటంటే అసలు కొన్ని కీ ఏరియాస్ అయితే గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండాలని, ప్రైవేట్ రంగంలో ఏం ఉండాలని అనేది. ఇప్పుడు ఈ రక్షణ రంగాన్ని కూడాను ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఈ షేర్ చేయడానికి ప్రభుత్వం అయితే ముందరకు వస్తూ ఉంటుంది. అందువల్ల ప్రైవేట్ రంగానికి కూడా అవకాశం ఉంటుందా, ఈ ప్రైవేట్ రంగంలో రక్షణ పరిశ్రమలో కీలక పాత్ర పోషించేందుకు ప్రభుత్వం ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకుంటోందా అని ఈ సాంకేతికంగా వేగంగా ముందుకు సాగిపోతున్నటువంటి ఈ యొక్క పరిశ్రమ గురించి, ఆ ఎయిర్ చీఫ్ మార్షల్ చేసిన కామెంట్స్ గురించి గవర్నమెంట్ యొక్క స్ట్రాటజీ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే దాని మీద చిన్న వివరణ. ఫస్ట్ థింగ్, ఒక రకంగా ఆయన చేసిన కామెంట్స్ మంచిది, ఇంకో రకంగా మంచిది కాదు. మంచిది ఎందుకు అంటే ఇది ఫెల్ట్ ప్రాబ్లం విత్ ఇన్ ది ఆర్మీ ఆర్ ది ఎయిర్ ఫోర్స్ ఆర్ నేవీ. మంచిది కాదు అని ఎందుకు అంటున్నా అంటే ఇది ఇంటర్నల్గా సాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూ, పబ్లిక్గా మాట్లాడటం కరెక్టా అనే దాని మీద ఒకటి. బట్ దీనికి ఒక యాంగిల్ కాదు, 2-3 యాంగిల్లు ఉన్నాయి. 2-3 యాంగిల్స్ మనం డిస్కస్ చేద్దాం. మొట్టమొదటి యాంగిల్ ఏంటి అంటే మన పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ చాలా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి, ఇనిషియేటివ్ ఉండటం లేదనేటటువంటిది వాస్తవం. ఇవి డెవలప్ బేసిక్గా డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉందే తయారు చేయడానికి. వాళ్ళు చాలా గొప్ప విషయాలు చేశారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది బ్రాహ్మోస్ వాళ్ళ క్రెడిట్కే పోతుంది, పూర్తిగా దాన్ని కొట్టేయలేము, కానీ కొన్ని చోట్ల అంత సరిగ్గా జరగట్లేదు. వీళ్ళు తయారు చేసిన తర్వాత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వాళ్ళు ఉత్పత్తి చేస్తారు, దెన్ మిలిటరీకి సప్లై చేస్తారు. అక్కడ మిలిటరీలో ఏమైందంటే ఇంకొకటి కూడా ఉంది యాంగిల్. ఆయన చాలామంది అంటారు మిలిటరీలో కరప్షన్ కూడా చాలా హై లెవెల్స్లో ఉంది. మీన్ ఆల్ 3 డిఫెన్స్ సెక్టార్స్లో లార్జ్ స్కేల్ పర్చేసెస్, ఫారిన్ పర్చేసెస్కు వాళ్ళు ఎప్పుడు మొగ్గు చూపెడతారు, ఎందుకంటే దాంట్లో బాగా కమిషన్లు వస్తాయి. అది వాళ్లకు అడ్వాంటేజీ, అక్కడ ఉండే బ్యూరోక్రాట్స్కు అడ్వాంటేజీ, మినిస్టర్లకు అడ్వాంటేజ్. అందుకని చెప్తూ ఉండేవాడిని, ఒకటో నేను తమాషగా అంటూ ఉండేవాడిని,
డిఫెన్స్ సెక్రటరీగా ఉన్నవాడు గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్గానైనా పోతాడు, లేకపోతే సిబిఐ కేసులోనైనా ఉంటాడు అని. బికాస్ ఈ కట్స్ అనేటటువంటిది పైనుంచి కింది దాకా రావాలి కదా, వాటిని ఫెసిలిటేట్ చేయడంలో ప్రధానమైన పాత్ర డిఫెన్స్ సెక్రటరీ పోషిస్తాడు. కాబట్టి ఆ డీల్ పూర్తి కాగానే వీడు రిటైర్ కాగానే తీసుకుపోయి ఎక్కడో చోట గవర్నర్గా పడేస్తారు. ఆ శ్రీవాత్సవ అని ఎవడో ఉండేవాడు, చాలా రోజులు ఉన్నాడు, వాడి మీద ఆ సిబిఐ కేసు కూడా అయింది. యాక్చువల్గా ఈ వెస్ట్ ల్యాండ్ చూస్తూనే ఉన్నాం కదా, బోఫర్స్ నుంచి వెస్ట్ ల్యాండ్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి అన్నిట్లో ఏది ఫారిన్ నుంచి నువ్వు కొన్నావన్నా కానీ దాంట్లో కిక్ బ్యాక్స్ లేకుండా జరిగింది ఒకటి లేదు. దీనికి అలవాటు పడిపోయి ఇక్కడ ఇవి డెవలప్ కాకుండా వీటిని ఏదో ఒక సాకు చెప్పి రిజెక్ట్ చేయటం కూడా ఒక విధానంగా డిఫెన్స్లో రన్ అవుతూ ఉన్నది. వాస్తవం అటు ఇటుకు మధ్యలో ఉన్నది, కొంత వీళ్ళది తప్పు ఉన్నది, కొంత వాళ్ళది తప్పు ఉన్నది. ఈ కోఆర్డినేషనే డిఫెన్స్ మినిస్ట్రీలో చేయాలి. డిఫెన్స్ ప్రొడక్షన్ ఓ సబ్ సైడ్ ఉంది, దానికి ఓ సెక్రటరీ ఉన్నాడు, డిఫెన్స్కి ఇంకో సెక్రటరీ ఉంటాడు. ఇది గవర్నమెంట్ చూసుకోవాల్సినటువంటి విషయం. రెండోది, ప్రైవేట్ సెక్టార్ను తీసుకోవడంలో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ప్రైవేట్ సెక్టార్ వచ్చినప్పటి నుంచి ఇక డిఫెన్స్ డీల్స్ అన్నీ ప్రభుత్వం చేతి నుంచి బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అదే జరుగుతున్నది. ఇప్పుడు ఎక్కడైనా బోఫర్స్ కానీ ఏవి బోయింగ్ కానీ ఏవైతే ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయో ఇంటర్నేషనల్గా వాళ్ళ రేంజ్, వాళ్ళ కరప్షను ఎనార్మస్. సో కరప్షన్ కోసంగా ఎయిర్ క్రాఫ్ట్స్ కొనే దేశాలు ఉన్నాయి. గల్ఫ్ దేశాలకు అవసరమే ఉంది అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళకు తిరిగి కరప్షన్ కోసంగా పెట్టుకుంటారు. సో ఇండియాలో కూడా డిఫెన్స్లోకి ప్రైవేట్ సెక్టార్ కనుక ప్రవేశించిందంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది, న్యూ ప్రోడక్ట్స్ వస్తాయి, దే కెన్ బి వెరీ వెరీ ఎఫెక్టివ్. బట్ కరప్షన్ కూడా పెరుగుతుంది. కరప్షన్ ఎక్కడ పెరుగుతుంది? లోకల్గానే పెరుగుతుంది, ఇంటర్నేషనల్గా కూడా పెరుగుతుంది. రెండోది, వీటినన్నింటినీ కంపేర్ చేయటం. రెండోది, మన ధ్రువ్ ఎయిర్ క్రాఫ్ట్ హెలికాప్టర్ ఒకటి HAL తయారు చేసింది. ఏదో ఒకటి క్రాష్ అయింది. క్రాష్ కాగానే అని అందరూ వచ్చారు. బట్ వాటిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో చూచి అసెస్ చేస్తున్నారా? ఏమైనా లైట్ హెలికాప్టర్స్ ఎక్కడైనా తయారైతే వాటిలో ఎన్ని అవర్స్ ఆఫ్ ఫ్లయింగ్కు ఎన్ని యాక్సిడెంట్లు ఉంటున్నాయి, ఇక్కడ ఎట్లా ఉంది, అది కాదు అబ్సల్యూట్గానే టెస్ట్ చేస్తాం. సో ఇది ఇటు ఉంది అటు ఉంది, కోఆర్డినేట్ చేయాలి తప్పకుండా. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నీ అవేమి పెద్ద దే ఆర్ నాట్ గ్రేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్సు, ఇన్ఎఫిషియన్సీ లేకుండానూ లేవు, అంత గొప్పగా ఇటు కూడా లేదు. ఎయిర్ ఫోర్స్ వీటిలో కూడా వీళ్ళు కావాలని వీటిని రిజెక్ట్ చేస్తే మనం బయట నుంచి కొనుక్కోవచ్చు కదా, వాటిలో మనకు కమిషన్లు వస్తాయనే యాంగిల్ కూడా ఒకటి సబ్స్టాన్షియల్గా ఉన్నది, దాన్ని తీసేయాల్సిన యాంగిల్ కాదు. సో ఐ థింక్ గవర్నమెంట్ విల్ హ్యావ్ టు టేక్ ఎ వ్యూ దట్ ఈస్ స్ట్రాంగ్ లెవెల్. వీటిని PSUస్ను బాగా చేయటం అబ్సల్యూట్లీ అనేది కూడా ఉంది. బట్ ప్రైవేట్ రంగం రావటం మాత్రం మంచిది. ప్రైవేట్ రంగం రాంది నీవు న్యూ ప్రోడక్ట్స్ను లార్జ్ స్కేల్లో తయారు చేయలేవు. ఇప్పుడు నువ్వు 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అంటున్నావు, ఇది అంటున్నావు, అది అంటున్నావు, అది ఒకటి DRDOతో అయ్యే పని కాదు. అందులో విత్ AI టేకింగ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్, ఇవన్నీ చాలా వెరీ స్ట్రాటజిక్గా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ఏదైనా మీరు అన్నట్టు అది బహిర్గతం చేయడం ఉంది, అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. చూద్దాం మరి ఏ విధంగా మరి మన రక్షణ రంగం ముందరికి వెళ్తుంది అనేటువంటిది ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో దాంట్లోనూ చూసి వేచి చూస్తూ ఉండాలి. నమస్కారం.